రవి గారు మాట్లాడతారు. అందరికీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ప్రత్యేకంగా నమస్కారాలండి. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ చాలా చాలా బాగా వచ్చింది, మేము చూసుకున్నాం సినిమా. అలాగే దీంట్లో స్పెషల్గా చెప్పాలంటే హరిశంకర్ గారు ఆఫ్టర్ గబ్బర్ సింగ్ మళ్ళీ ఆ సైజ్ తగ్గకూడదు అనే కసితో చేశారు ఆ సినిమా. చాలా థ్యాంక్స్ సార్, ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. పవర్ స్టార్ గారితో ఒక మెమరబుల్ సినిమా ఎవరికైనా కావాలనుకుంటారు, ఆ సినిమా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ హరీష్ గారు. అలాగే ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక మీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం దీంట్లో కానీ నవ్వుతో నా భవిష్యత్. పొద్దున్నే ఇక్కడ ఉండేవాళ్ళు, సాయంత్రం మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ నైట్ వెనక్కి వచ్చేవాళ్ళు. అసలు ఆయనకు పడిన కష్టం కానీ ఇది కానీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మళ్ళీ అసలుకి ఎంత హార్డ్ వర్కింగ్, ఎంత ఇది అసలు రాజకీయాల్లో ఉండి మీరు అసలు ఈ డెడికేషన్ ఏంటో మాకైతే షాకర్ సార్. అలాగే మీకు పెద్ద థ్యాంక్స్ ఎలా చెప్పాలనేది ఆలోచిస్తే మా ముందులో ఉన్న ఈ మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి సమక్షంలో మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్, మాకు ఈ సినిమా ఎంత మంచి సినిమా ఇచ్చినందుకు. అలాగే మీకైతే ఒకటి ప్రామిస్ అండి, ఈ లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. యనమల హరీష్ గారు ఉన్నాక మేము ఎక్కువసేపు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. అలాగే మీకైతే ఒకటే ఒక ప్రామిస్ అండి, మీరు 2003 ఖుషీలో చూసిన పవన్ కళ్యాణ్ గారిని అలాగే టెక్నికల్గా ఇప్పుడు 26లో ఈ సినిమా వస్తున్నా సరే, మొన్నే లాస్ట్ ఇయరే ఖుషి రిలీజ్ అయిందిరా, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందిరా అనేటట్టు మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. చాలా చాలా కళ్యాణ్ గారు అయితే అసలుకి లడ్డులాగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారంటే అంత ఇది ఉన్నారు. ఆ కథ కానీ దాంట్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నా ఎగ్జైట్మెంట్లో ఇంకేమేమి చెప్పేస్తానని కంగారుగా ఉంది. సినిమా అయితే హరీష్ శంకర్ ఇప్పుడు మేము ఇచ్చిన ప్రమోషన్లు ఏదైతే ఉందో అది కాకుండా హరీష్ శంకర్ గారి ఐటెంలు వెల్ ప్యాక్డ్గా సినిమా మొత్తం ఉంటుంది. ఇది సినిమా ఫైనల్గా. మీరు ఎప్పుడు సినిమా బిగినది ఎప్పుడయిందో అనేది తెలియనంత అంత ఎనర్జీతో సినిమా అయిపోద్ది, అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనేది మాత్రం నా ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఈరోజే ఉగాది అన్నారు, సూపర్. మీకు ఈరోజే ఉగాది, ఈ పాటతోనే ఒక సెన్సేషన్. అలాగే ఈ సినిమాకి మా దేవి గారు ఈ సాంగ్ ఇచ్చింది మా దేవి శ్రీప్రసాద్ గారు. మేము ఆల్వేస్ చెప్పేటట్టు ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ. అలాగే కొన్ని టైం లైన్స్ మ్యాచ్ అవ్వక ఆయన కొంచెం వేరే బిజీగా ఉండి వాళ్ళు బాంబేలో ఉన్నారు, రాలేకపోయారు, అది మాకు చెప్పమని చెప్పారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ 15th జరిగే పోలీస్ గ్రౌండ్స్లో దేవి గారి సమక్షంలో అందరూ సింగర్స్ అందరూ ఉంటారు. అలాగే దీనికి మేము అడగగానే కళ్యాణ్ గారు అంటే ఆయన మాకు చాలా క్లోజ్ అండి అని వెంటనే ఒప్పుకున్న తమన్ గారికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా చాలా థ్యాంక్స్ తమన్ గారు. సినిమా టోటల్గా అదిరిపోద్ది అంతే.